నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఐఓసీ ప్రతినిధులు భేటీ అవ్వడం జరిగింది. అసలు ఈ భేటీ వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఐఓసీ ప్రతినిధుల భేటీ వెనుక ఆ యొక్క కంపెనీ ఏమన్నా పిఠాపురంలో పెట్టేటువంటి అవకాశం ఉందా? కొన్ని చర్చలు అయితే సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయి ఈ భేటీకి సంబంధించి. సో దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఐఓసీ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం పట్ల ఇప్పుడు భిన్నమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారు పెడుతున్నారు. సో ఈ భేటీని ఎలా చూడొచ్చు అంటారు? ఏ ప్రాతిపదిక ఈ భేటీ జరిగిందంటారు? అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఒక పెద్ద సంస్థ. మన దేశంలో కాదు, ప్రపంచ స్థాయిలో చూసినప్పుడు కూడా ఇది ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే ఆపరేషన్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది వైజాగ్ కేంద్రంగా ఆపరేషన్స్ చేస్తున్నటువంటి సంస్థ. దీనికి సంబంధించి రెండు అంశాలు. ఒకటి, పెట్రోలియము రిఫైనరీస్ అనేది ఒక ఆస్పెక్ట్, ఇంకోటి వంట గ్యాస్ సప్లై. సో ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హబ్ కింద ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బీపీసీఎల్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది. బీపీసీఎల్ తన కొత్త రిఫైనరీని ఏపీ తీరంలో పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అయితే ఇప్పుడు విశాఖ తీరంలో ఆల్రెడీ ఐఓసీ ఉంది. ఇంకోవైపు కాకినాడ దగ్గర ఓఎన్జీసీకి సంబంధించినటువంటి రిఫైనరీ ఉంది, ప్రైవేట్ రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి రిఫైనరీ ఉంది. ఇప్పుడు ఐఓసీ ప్రధానంగా ఏపీ తూర్పు తీరాన్ని కేంద్రంగా చేసుకుని విస్తరణ కార్యకలాపాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఐఓసీ డైరెక్టర్స్ కలవడం, సతీష్ కుమార్ కలవడం, తర్వాత దాని బిజినెస్ మోడల్స్ గురించి డిస్కస్ చేయడం, ఫ్యూచరిస్టిక్ ఎక్స్పాన్షన్స్ పైన ఫోకస్ పెట్టడం, వీటన్నిటిని చూసిన తర్వాత ఏంటంటే ఏపీ కేంద్రంగా మరొక రిఫైనరీ లేదా విస్తరణకు కావాల్సినటువంటి మరొక ప్రత్యామ్నాయ ప్రాంతాలపైన ఐఓసీ అన్వేషణ చేస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. ముఖ్యంగా పిఠాపురంలో ఈ విస్తరణ కార్యక్రమానికి సంబంధించిన ప్లాంట్ ఏమైనా పెడతారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. అలాంటిది ఏమైనా ఉందంటారా? అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే విశాఖపట్నానికి పిఠాపురానికి ఎక్కువ దూరం ఉండదు, అది సమీప ప్రాంతమే అవుతుంది. పైగా కాకినాడ పోర్టుకి దగ్గరగా ఉంటుంది. అది విశాఖ పోర్టుకి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం. సముద్ర మార్గం ద్వారా సప్లై చేసుకోవడం అనేది ఈజీ, అంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని పిఠాపురం పైన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అక్కడికి ఇండస్ట్రీస్ తేవాలని ఆల్రెడీ పిఠాపురం పరిధిలో ఒక ఎస్ఈజెడ్ శాంక్షన్ అయ్యి దాదాపు 15-20 ఏళ్ళుగా ఖాళీగా పడింది. అక్కడ పరిశ్రమలు రావట్లేదు, దాన్ని గవర్నమెంట్ డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఏవో చిన్న చితక పరిశ్రమలు నడుస్తున్నాయి, అంతతోనే పరిమితమైనటువంటి పరిస్థితి. దీన్ని ఇప్పుడు తీర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కాకినాడ తీరంలో ఎలా అయితే అభివృద్ధి జరుగుతుందో అదే తరహాలో ఇప్పుడు ఇది ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇటు కాకినాడకి అటు విశాఖపట్నానికి మధ్యలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలానే వీళ్ళ ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వంతో డిస్కస్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రైమరీ డిస్కషన్, ప్రాథమికమైనటువంటి చర్చలు డిప్యూటీ సీఎంతో జరిగినట్టుగా ఒక సమాచారం ఉంది. వాళ్ళ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు అనే దానిపైన కూడా కొంత వివరాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కూడా ఐఓసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అంతర్రాష్ట్ర పరిమితులతో కూడుకున్నటువంటి విస్తరణగా చెప్పుకోవచ్చు, లేకుంటే కేంద్ర పర్మిషన్ కూడా అవసరం ఉంటుందా విస్తరణ? ఖచ్చితంగా ఇవి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, భారత్ పెట్రోలియం కానీ, ఇటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం శాఖ పర్మిషన్స్ తోనే వీళ్ళు చేసేటువంటి ఫైనల్ అప్రూవల్స్ అక్కడి నుంచి వస్తాయి. కాకపోతే ఒక ఇండిపెండెంట్ బాడీ కింద పనిచేస్తారు కాబట్టి వీళ్ళు డిపెండింగ్ ఆన్ ద బిజినెస్ పాసిబిలిటీస్, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడి నుంచి వ్యాపారాన్ని చేయొచ్చు, ఎక్కడ ఎటువంటి విస్తరణకు అవకాశాలు ఉన్నాయనేటువంటి అధ్యయనాలు ఖచ్చితంగా ఆ బిజినెస్ ఎక్స్పర్ట్సే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ పైన వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఒకవైపు బీపీసీఎల్ రావడం అనేది పోటాపోటీ వాతావరణం. ఎందుకంటే తూర్పు తీరంలో బీపీసీఎల్కి ఇప్పటి వరకు రిఫైనరీ అనేది లేదు. దక్షిణ ప్రాంతంలో ఉంది, కొచ్చిలో ఉంది, అలానే అటు పశ్చిమ ప్రాంతంలో ఉంది, ముంబైలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. ఇంకొక రిఫైనరీ, 4వ రిఫైనరీ పెట్టడం గురించి ఆలోచన చేసి వాళ్ళు ఈస్ట్ కోస్ట్ని టార్గెట్ చేశారు. అంటే ఒక కాంపిటీటర్ రాబోతున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఐఓసీ కూడా ప్రిపేర్ అయిపోయి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పైగా శ్రీభరత్ మీటింగ్లో మేజర్గా డిస్కస్ చేసింది వంట గ్యాస్ సరఫరా పైన ఫోకస్ పెట్టండి, పైగా పైప్డ్ గ్యాస్ సప్లై. ఇప్పుడు మామూలుగా అయితే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, కాకుండా అభివృద్ధి చెందినటువంటి పట్టణాల్లో ఆల్రెడీ హైదరాబాద్లో మనం చూస్తున్నాం, చాలా చోట్ల గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంటింటికి పైప్ లైన్తోనే గ్యాస్ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో పైప్డ్ గ్యాస్ పైన ఫోకస్ పెట్టాలి, ఫ్యూచరిస్టిక్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేటువంటిది ఒక రిక్వెస్ట్ చేశారు.
ఇప్పుడు పైప్డ్ గ్యాస్లో కూడా చాలా కంపెనీలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి రంగం కాబట్టి దీనిపైన ఫోకస్ పెడుతున్నారు. అంటే అర్బన్ ఏరియాల్లో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారా, రూరల్ ఏరియా కూడా దీన్ని ప్రస్తుతానికి దీనికి అర్బన్ పైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. మనం ఓఎన్జీసీకి సంబంధించినటువంటి న్యాచురల్ గ్యాస్ రిఫైనరీస్ చూస్తే కనుక ఇవన్నీ పైప్ లైన్స్ ద్వారానే సప్లై జరుగుతుంది. సో అదే తరహాలో ఇప్పుడు ఇంటింటికి వంట గ్యాస్ సప్లైని కూడా గ్యాస్ పైప్ లైన్ ద్వారా చేయాలనేది ఆలోచన. అంటే సేమ్ కరెంట్ ఎలా అయితే మనం వాడితే మీటర్ నుంచి ఛార్జెస్ పే చేస్తాం, అదే తరహాలో వంట గ్యాస్ ఇప్పుడు 12-14 కేజీల సిలిండర్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న తర్వాత కొంతమంది నెల రోజుల్లో వాడేయచ్చు, కొంతమంది 3 నెలలకి వాడచ్చు, కొంతమంది 6 నెలలకు కూడా వాడచ్చు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నెల నెల వినియోగాన్ని ఒక బ్యాలెన్స్డ్ దీనిలో పబ్లిక్ అవసరాలకు తగ్గట్టుగా సప్లై చైన్ని మార్చడం, దీనిపైన ఫోకస్ పెట్టాలనేది ఐఓసీకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అనేక సార్లు విజ్ఞప్తులు చేశారు. విశాఖ కేంద్రంగా ఇప్పుడు విశాఖ ఎంపీగా ఉన్నటువంటి శ్రీభరత్ కూడా అదే రిక్వెస్ట్ చేశారు. ఈ 2 అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఐఓసీ భవిష్యత్తులో తూర్పు తీరంలో భారీ ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఇంకోటి ఏంటంటే తూర్పు తీరంలో అటు బెంగాల్ నుంచి ఇటు తమిళనాడు వరకు చూస్తే మధ్యస్థంగా ఉండేది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆపరేషన్స్ చేస్తే సప్లైకి అటు నార్త్కి పంపించడానికి ఇటు సౌత్కి పంపించడానికి కూడా ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా. అందుకనే ఏపీ పైన ఐఓసీ మరొక ప్రాజెక్టుని టేకప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విస్తరణకు ఉన్నటువంటి అవకాశాలని బహుశా పిఠాపురం కేంద్రంగా వాళ్ళు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉండొచ్చు. అందుకనే ఒక ప్రైమరీ కన్సల్టేషన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారితో కలవడం అంటే గవర్నమెంట్తో డిస్కషన్ చేయడంతోనే సమానం. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అప్రూవల్స్ని బట్టి, ఆయన యాక్సెప్టెన్స్ని బట్టి, వాళ్ళ ప్రణాళికలను బట్టి అతి త్వరలో ఇది కార్యరూపం దాల్చడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు తీరంలో సహజ వాయు నిక్షేపాలపైన ఎన్నో దశాబ్దాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్స్, ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఇవన్నీ చేసినటువంటి ప్రయోగాలు మనం చూసాం. అపారమైన నిక్షేపాలు ఉన్నాయి. కాబట్టి చమురు అన్వేషణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కావచ్చు, రిఫైనరీస్ ద్వారా విస్తరణ కార్యకలాపాలు కావచ్చు, ఏదైనా కానీ ఒక భారీ పరిశ్రమని పిఠాపురం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రాథమిక చర్చలకు సంబంధించిన సంకేతాలుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైనటువంటి మాట ఇచ్చారు. పారిశ్రామికీకరణ, పర్యావరణపరమైనటువంటి అభివృద్ధి, అలానే ప్రకృతిని కాపాడుకుంటూ టెంపుల్ టూరిజంని డెవలప్ చేయడం. ఆయన ఇచ్చినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ 3 సూత్రాలని మిళితం చేసినటువంటి మేనిఫెస్టో ఉంది. సో దానికి అనుగుణంగా బహుశా పవన్ కళ్యాణ్ అడుగులు పడుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్తో ప్రాథమికంగా చర్చలు జరపడం ద్వారా తమ ప్రణాళికల్ని భవిష్యత్తులో విస్తరించేందుకు కావాల్సినటువంటి ప్రాతిపదికని ఐఓసీ ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. రైట్ సార్. అది మొత్తానికి ఐఓసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయినటువంటి నేపథ్యంలో ఐఓసీకి సంబంధించినటువంటి విస్తరణ కార్యక్రమాలలో భాగంగా ఈ భేటీలో కొంత ముందడుగు పడబోతుంది అనేటువంటి ఒక సంకేతాలు అయితే వచ్చినట్టుగా కనపడుతుంది.